ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ. జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. అయితే జేఈఈ మెయిన్ లో రాష్ట్ర విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరవేశారు. అనేక ర్యాంకులను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో మా సంస్థ విద్యార్థులు ర్యాంకులు సాధించారంటే మా సంస్థ సాధించిందంటూ పలు విద్యా సంస్థలు పోటీపడి మరీ అనౌన్స్మెంట్లు, సెలబ్రేషన్లు చేసుకుంటున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు విజయడంక మోగించారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో శ్రీ సంజీవినికి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ లోని 48 మంది స్టూడెంట్స్ గాను 28 మంది ఉత్తీర్ణత సాధించడం మాకు నిజంగా చాలా గర్వకారణం. లాస్ట్ ఇయర్ ర్యాంక్ రావడానికి కొంచెం బాధపడ్డాను, కానీ సంజీవన్లో జాయిన్ అయ్యాక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ కొంచెం వెనకబడిన తర్వాత నిదానంగా సార్ హెల్ప్ వల్ల సక్సెస్ వచ్చింది. చైతన్య నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విరాంజ్ 345 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకుల్లో ఒకటిగా నిలిచాడు. దీంతో చైనా విద్యా సంస్థల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక భాష్యం, శ్రీ సంజీవిని, ఐఐటి అకాడమీ, ఫిడ్జీ, జేఈఈ, కేకేఆర్, గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ సంస్థల్లోని పలు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించారు. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలు సెలబ్రేషన్స్ లో మునిగిపోయాయి. ఈ రోజు విడుదలైనటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈరోజు మార్నింగ్ విడుదల చేయడం జరిగింది. దానిలో 345 మార్కులు ఆల్ ఇండియా ఫస్ట్ రావటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదే ఆంధ్రప్రదేశ్లో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల నుంచి 345 మార్కులు సాధించడం జరిగింది. ఇది మా అందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ అడ్వాన్స్డ్లో కూడా మంచి మార్క్స్ ర్యాంక్ తెచ్చుకొని ఒక ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జాయిన్ అవుతాను. ఈ మార్క్స్ రావడానికి మా పేరెంట్స్, నా కాలేజ్ వాళ్ళే కారణం. ఇక ఈ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై మొదటి వారంలోగా జాతీయ ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇక కర్ణాటక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ అనూహ్యంగా 97 స్థానాల్లో గెలుపొంది ముందంజలో ఉన్నది. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్